గ్రామీణ ప్రాంతాల్లో తల్లి పిల్లల ఆరోగ్యం, పౌష్టికాహారం కోసం నిరంతరం శ్రమించే అంగన్వాడీ సిబ్బందికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక పెద్ద ఊరటనిచ్చింది. విధి నిర్వహణ పూర్తి చేసుకుని రిటైర్ అయిన అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులకు అందాల్సిన పదవీ విరమణ లబ్ధి కోసం 19.70 కోట్ల నిధులను తక్షణమే విడుదల చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిక ఉత్తర్వులు కూడా వెలువరించింది. ప్రత్యేక నిధులతో భరోసా, ట్రెజరీ రూల్స్ సడలింపు. చాన్నాళ్లుగా పెండింగ్లో ఉన్న ఈ చెల్లింపుల కోసం ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ నుంచి ఈ నిధులను ప్రత్యేకంగా కేటాయించింది. దీనివల్ల మెయిన్ అంగన్వాడీ కేంద్రాల నిర్వాహకులతో పాటు మినీ కేంద్రాల కార్యకర్తలు, హెల్పర్లకు కూడా ఆర్థిక ప్రయోజనం చేకూరనుంది. సాధారణంగా నిధుల విడుదలపై ఉండే ట్రెజరీ ఆంక్షలను పక్కన పెట్టి అత్యవసర ప్రాతిపదికన ఈ మొత్తాన్ని సర్కారు మంజూరు చేయడం విశేషం. దీనివల్ల వేలాది అంగన్వాడీ కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. తదుపరి బడ్జెట్లో సర్దుబాటు. ఆర్థిక శాఖ వ్యూహం. ప్రస్తుతం ముందస్తుగా ఇస్తున్న ఈ కోట్లాది రూపాయల నిధులను వచ్చే 2026-27 ఆర్థిక సంవత్సరంలో సప్లిమెంటరీ గ్రాంట్ల ద్వారా సర్దుబాటు చేయనున్నారు. వేగవంతమైన పంపిణీ. ఈ సొమ్మును ఆలస్యం చేయకుండా అసలైన లబ్ధిదారుల ఖాతాల్లోకి వీలైనంత త్వరగా చేర్చాలని మహిళాభివృద్ధి, బాల సంక్షేమ శాఖ డైరెక్టర్ను ఆర్థిక శాఖ ఆదేశించింది. సుప్రీంకోర్టు తీర్పు దిశగా అడుగులు. గతంలో దేశ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన ఒక చారిత్రాత్మక తీర్పు ఇక్కడ ప్రస్తావనార్హం. అంగన్వాడీ సిబ్బందిని కేవలం గౌరవ వేతన కార్మికులుగా చూడలేమని, వారు కూడా గ్రాట్యుటీ చట్టం 1972 ప్రకారం రిటైర్మెంట్ ప్రయోజనాలు పొందేందుకు పూర్తిగా అర్హులని కోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం కోర్టు తీర్పు ఆశయాలకు అనుగుణంగా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. పల్లెల్లో గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పోషకాహారాన్ని అందిస్తూ క్షేత్రస్థాయిలో కీలక పాత్ర పోషిస్తున్న అంగన్వాడీల జీవిత చర్మాంకానికి ఈ నిధులు పెద్ద ఆసరాగా నిలుస్తాయని ఉద్యోగ సంఘాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.